హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్? మా ఇంట్లో అయితే మీల్ మేకర్ రైస్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక జార్ తీసుకొని అందులోకి ఎర్రగడ్డలు, చెక్క, లవంగం వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇది మనం ముందుగా చేసుకునే మసాలా. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అంతకంటే ముందు చెప్పడం మర్చిపోయానండి. మీల్ మేకర్ని గోరువెచ్చని నీటిలో ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టక ముందు వాటి సైజ్ చిన్నగా ఉంటుంది. 10 మినిట్స్ నానిన తర్వాత ఉబ్బుతాయండి అవి. తర్వాత తిరగవాతకి పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగం, బిర్యానీ మసాలా పక్కకు రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి. ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగా మనం సపరేట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. తర్వాత మనం తిరుగుబాతు కోసం తీసుకున్న పదార్థాలంటే పచ్చిమిరపకాయలు, హోల్ చికెన్ మసాలా, చెక్క, లవంగం, ఆకు, బిర్యానీ మసాలా మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలండి. స్మెల్ వస్తూ ఉంటుంది. దీనికి ఒక చిన్న యాడ్ ఏమంటే జీలకర్ర వేసానండి. ఇది ఒక టేస్ట్ని యాడ్ చేస్తుంది. తర్వాత మన జీర్ణానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. దీన్ని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. నేను ఒక 2 to 3 స్పూన్స్ వేసానండి. తర్వాత అది వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, చెక్క, లవంగాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడు మనకి స్మెల్ చాలా బాగుంటుందండి. నూనెలో వేయించేటప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మనం దాని కలర్ చూసి చెప్పచ్చండి అది వేగిందా లేదా అని. అది వేగడానికి ఫాస్ట్గా వేగాలి అనిపిస్తుంది కదా, అప్పుడు మనం సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఎర్రగడ్డల్లో నుంచి వాటర్ అనేది మనకు త్వరగా బయట వచ్చేస్తుంది. అప్పుడు త్వరగా ఆయిల్లో మనకి వేగుతుంది. బాగా వేగనివ్వాలి. ఆయిల్ అంతా బయటికి వచ్చేయాలి. తర్వాత టమాటాలని అందులో వేసి బాగా కలుపుకోవాలి. నేను దగ్గర ఒక 5 టమాటోస్ తీసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. టమాటా బాగా అందులో స్మాష్ అయిపోవాలి. మసాలా మొత్తం టమాటాలకు కూడా బాగా పట్టాలి. అంతవరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది కదా, టమాటాలు కూడా మనకు మగ్గి మెత్తబడుతుంది. తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు కూడా మంచి గ్రేవీనెస్ని యాడ్ చేస్తుంది. తర్వాత టేస్ట్ని కూడా ఇస్తుంది. పెరుగు ఒక 1/2 కప్ పెరుగు అయితే సరిపోతుందండి. 1/2 కప్ పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలండి, నా దగ్గర లేదు. మీరు కంపల్సరీ వేసుకోండి, ఇంకా టేస్ట్ని బాగా ఇస్తుంది. చూడండి, టమాటాలు బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం అందులో నానబెట్టుకున్న మీల్ మేకర్ని అందులో వేసుకోవాలి. దాని స్మెల్, అరోమా మనకి చాలా బాగుంటుందండి. తర్వాత మీల్ మేకర్ని అందులో వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా దానికి పట్టాలి. గ్రేవీ టైప్లో వస్తుందండి. మనకు సపరేట్గా రైతా కానీ కుర్మా కానీ ఏం అవసరం లేదు. ఇలాగే మనం ప్లెయిన్ రైస్ కూడా తినేయచ్చు. ఒకసారి మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక మసాలాలు తీసుకోవాలండి. దానికోసం ధనియాల పొడి, కారపొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా తీసుకోవాలండి. ఇప్పుడు మనం అది బాగా వేగింది కదా, ఇప్పుడు దాంట్లో మనం తీసుకున్న మసాలాలన్నీ అందులో వేసేయాలండి. ఆ మసాలా అంతా ఒకసారి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలాలు వాడకుండా ఉంటేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది. కింద అడుగు ఏమాత్రం అంటనివ్వకూడదండి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒకసారి కలుపుకోండి. అంతా మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడడానికి. ఒక 5 మినిట్స్ అలా వేయించిన తర్వాత మనం రైస్ ఎన్ని తీసుకుంటామో అంతకు డబుల్ 1:2 రేషియోలో వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 4.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ని చెక్ చేసుకోవచ్చండి. వాటర్ అనేది మనకి సాల్టీగా అనిపించాలి. తర్వాత మూత పెట్టి బాగా ఎసరు అనేది మరగనివ్వాలి.
కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ మీల్ మేకర్ అనేది కరిగిపోతాయేమో లేదా సాఫ్ట్గా అయిపోతుందేమో అని. అలా ఏం లేదండి. ఇప్పుడు ఈ వాటర్లో మరగడం వల్ల దాంట్లో మనం వేసిన మసాలాలన్నీ ఆ మీల్ మేకర్కి కూడా బట్టి ఆ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎసురు ఉరుకుతుంది కదా, ఇప్పుడు మనం అందులో 20 మినిట్స్ ముందు నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. 1:2 రేషియోలో మనం నీళ్లు కానీ వేసుకున్నామంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. చూడండి కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. కింద అడుగు ఏమాత్రం మాడనివ్వకుండా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు అప్పుడప్పుడు ఎందుకు వేస్తుంది అని. ఇలా వేయడం వల్ల మనకి ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఒకేసారి వేసేస్తామనుకోండి అది మనకు ఒక ఆయిల్లోనే వేగుతుంది. ఇలా అంటే మనకి రైస్కి కూడా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు రైస్ ఒక 70%, 50% ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగు మాడకుండా నీట్గా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి మనం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని, మీ దగ్గర గీ ఉంటే కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. 70% బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయాలి. ఒక 10 మినిట్స్ ఆగి చూసిన తర్వాత రైస్ అనేది మనకి పలుకులుగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి.